ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు తెలంగాణ సాహితీ భద్రాచలం. నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం. రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది. ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం. ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో శ్రీమతి చాగర్లముడి నాగవేణి గారి స్వీయ కవితలు వింటారు. కవితా శీర్షిక నా మాతృభాష. నా తెలుగు భాషా కీర్తి సాహిత్య జగతికి చైతన్య దీప్తి. నా తెలుగు భాషా కీర్తి సాహిత్య జగతికి చైతన్య దీప్తి. ఆ అనే అక్షరంలో ఉంది అమ్మఒడి. ఆ అనే అక్షరంతో మొదలైంది మనబడి. తడబడు బుడుబుడి అడుగులతో వడివడిగా పలక ఒకచేతబట్టి శుద్ధ ఒకచేత పట్టి చేరాము మాతృభాషమ తల్లి కౌగిట తొలి తెలివి నేర్పమని. తడబడు బుడుబుడి అడుగులతో వడివడిగా పలక ఒకచేతబట్టి శుద్ధ ఒకచేతబట్టి చేరాము మాతృభాషమ తల్లి కౌగిట తొలి తెలివి నేర్పమని. ఆ అంటే అమ్మా అని చదివాము ఎంతో ఇష్టపడి. ఆ అంటే అమ్మా అని చదివాము ఎంతో ఇష్టపడి. అమ్మ భాషే కదా మమత పంచిన గుడి. అమ్మ భాషే కదా మమత పంచిన గుడి. నేర్పలేదా మనకు చక్కనైన నడవడి. నేర్పలేదా మనకు చక్కనైన నడవడి. మరిచావా మధురమైన పదాల పలుకుబడి. గుర్తు చేసుకో తెలుగోడా తీయగా ఒక్కసారి. ఆ అనే ఒక్క అక్షరంలోనే ఇంత గొప్ప అమ్మ ప్రేమ దాచుకున్న నా మాతృభాషామూర్తికిదొక చిన్ని కవితా ప్రణతి. శీర్షిక మనిషితత్వం, మానవత్వం. నేటి నుండి నా కలం నేర్చుకుంది ప్రశ్నించడం. నేటి నుండి నా కలం నేర్చుకుంది ప్రశ్నించడం. నాలో రగులుతున్న కనకనం రాయమంది పదునైన అక్షరం. నాలో రగులుతున్న కనకనం రాయమంది పదునైన అక్షరం. తట్టిలేపమంది తక్షణం మనిషిలో నిదురించు మానవత్వాన్ని ఈ క్షణం. తట్టిలేపమంది తక్షణం మనిషిలో నిదురించు మానవత్వాన్ని ఈ క్షణం. సాటివారికి సాయం చేయని సమాజంలో బ్రతికేంటి ప్రయోజనం. సాటివారికి సాయం చేయని సమాజంలో బ్రతికేంటి ప్రయోజనం. తోటి మనిషి శోకం పంచుకోలేని హృదయమున్నా ఏం లాభం. తోటి మనిషి శోకం పంచుకోలేని హృదయమున్నా ఏం లాభం. ఒక మనిషిని మనిషిలా చూడలేని లోకంలో ఎన్నాళ్ళుండి ఏం సాధిస్తాం. అందం, ఆస్తి, అధికారపు అహంకారాలేవి నీ తోడు రావెప్పటికీ. అందం, ఆస్తి, అధికారపు అహంకారాలేవి నీ తోడు రావెప్పటికీ. కాటికి నిన్ను మోసే నలుగురిని మంచుతో గెలుచుకో నీ జీవితపు చివరాఖరికి. నవ్వుతూ పలకరించే పదుగురి ప్రేమని ప్రేమతో సాధించుకో. ఎందుకంటే మరలిపోతే మళ్లీ రాదు ఈ మానవ జన్మం. ఇదే జగమెరిగిన జీవిత సత్యం. శీర్షిక నేటి రైతు బాట. ఏలో ఏలో ఉయ్యాలో అని పాడుతూ హాయిగా సంతోషంతో ఏరువాకలు జోరుగా సాగగా. తొలకరి జల్లే కురవగా పొడిమి తల్లి నిలువెల్లా తడిసి పులకరించగా. రైతన్న ఆనందంతో విత్తనాలు నాటగా. నిదరోయిన భూపొరలను చీల్చుకుంటూ చిగురించే మొలకలు చూడగా. రైతన్న కళ్ళల్లో ఆనంద భాష్పాలు వెల్లువై కురియవా. రైతన్న కలల పంట సిరులు పంటయ్యే రోజు కోసం అనునిత్యం శ్రమిస్తాడిలా. తొలిజాము పొలము చేరి కన్నతల్లి వంటి నేలతల్లి గుండె చీల్చి నాగలితో దుక్కిదున్ని అరకలితో సాగుచేసి రేయిం బవళ్ళు కాయ కష్టం చేసి తినీ తినక తన రక్తమంతా ధారపోసి ఎండా వానల కోర్చి వచ్చే కష్టాల కలుపుని తీసి పక్కన పెట్టి రాబోయే దిగుబడి మీదే మనసు పెట్టి తన చిందే చెమటతో ఎదిగే మొక్కకు ప్రాణం పోసి తన ఆశలన్నీ ఎరువుగా వేసి పెంచుతాడు పచ్చని పైరుని. కన్నబిడ్డల కంటికి రెప్పలా కాపు కాస్తాడు. పంట పొలాన్ని తన ప్రాణధనముగా భావించి ఇంతా చేసిన తర్వాత ఆఖరికి పండిన పంట చేతికొచ్చే తరుణంలో అకాల వర్షం, వరద వికృతితో పాటు దళారీల దౌర్జన్యం తన ఆశలన్నీ నిలువునా ముంచేయగా ఏమీ చేయలేని నిస్సహాయుడై నిలబడితే అప్పుడనిపిస్తుంది వీరు భూమిపుత్రులా లేక శాపగ్రస్తులా అని. వీరికి చివరికి ఏ ఫలితం లేకపోగా మిగిలేది తీరని అప్పుల బాధలు, తప్పని వడ్డీల తిప్పలు, తప్పనిసరి చేసుకునే ఆత్మహత్యలు. ఇది నేటి మన రైతన్నల పరిస్థితి. అందరికీ అన్నం పెట్టే అన్నదాతల దుస్థితి. ఈ స్థితికి మనందరి సమాధానం ఏమిటి? మనలో ఒక్కరైనా చెప్పగలరా ఈ ప్రశ్నకు బదులు? రాబోయే మన ముందు తరాలకి ఆకలి తీర్చేదెవరు?
అందుకే ఆలోచిద్దాం, అర్థం చేసుకుందాం, ఆదరిద్దాం. ఏ లాభం రాకపోయినా వ్యవసాయం చేసి ప్రపంచానికే సాయం చేసే రైతు సోదరులందరికీ కొండంత అండగా నిలబడదాం. జై అన్నదాత. శీర్షిక దాచుకుంటాను నన్ను నేను నీ చూపుల దీపాలలో, చూసుకుంటాను నన్ను నేను నాలా కనిపించే నీ మనసు అద్దంలో, మారిపోతాను నీలా నేను నీ ద్వారా దొరికే నా జీవితానికి ఒక అర్థంలో, చేరుకుంటాను నిన్ను నేను నా కలల అలలు నిన్ను చేరే తీరంలో, దాగిపోతాను నాలో నేను నీ జ్ఞాపకాల పొదరింటిలో, ఎవరికీ తెలియని దోబూచులాడుతూ నేను ఒదిగిపోతాను పూర్తిగా నీ మది గది అంతఃపురాణ, నీ ప్రేమ సామ్రాజ్యాన్నేలే రాణిగా, సేదదీరుతాను హాయిగా నీ హృదయప్రియ సేవలో, నే వెతుకుతూ ఉంటాను నిత్యం మన ఊసుల బాసల తీపి గురుతులేవో, గతానికి వర్తమానానికి మధ్య ఊగిసలాటలో, భవిష్యత్తుని ఏ విధంగానైనా ఊహించలేని స్థితిలో, ఆ భగవంతుడు ఆడే ఈ దాగుడు మూతల్లో, ఎవరేమన్నా ఏదేమైనా నా తోడు ఎన్నడూ వీడకు నా ప్రియనేస్తం సాహిత్యం, నువ్వే నా ప్రాణం నా సర్వం, నువ్వు నేను ఒకరికొకరిగా కలిసుందాం ఊపిరిలో, కలిసే పోదాం చావులో అలాని మాటివ్వు నేస్తం. శీర్షిక అనగనగా ఓ కథగా మొదలైన జీవితం ఎన్నో వింత భావాలతో అనుభవాలతో సాగుతోంది అనుక్షణం. అర్థం తెలియని ప్రశ్నకు కాలమే చెప్పాలి సమాధానం. ముందు పరీక్షలు పెట్టి ఆ తర్వాత పాఠం నేర్పేదే జీవితం. జీవితాన్ని చదువుతూ రోజులనే పేజీలు తిరగేస్తూ నేర్చుకునేది గుణపాఠాల అనుభవం. కష్టసుఖాల కలయిక జీవితం ఓ గొప్ప కానుక. ఎన్నెన్నో మలుపుల వేదిక చూపుతోంది రోజుకొక్క వేడుక. మరెన్నో మధుర జ్ఞాపకాల మాలిక, మరుపురాని మమతల అల్లిక. మౌనరాగాలు పలికే పల్లవిగా పాడమంది హృదయ గీతిక. వస్తే రాని కష్టాలైనా కన్నీళ్ళైనా, అడ్డంకులు ఎన్నైనా అవమానాలెదురైనా, ఏదేమైనా గతితోచని క్షణమైన గతించే ఆఖరి క్షణమైన, నిన్ను నడిపే సంకల్ప బలమే శ్వాసగా నీ దారి చూపగా, నిరంతరం మది ముందుకు సాగమంది సూటిగా. జీవితమంటే అర్థం నిన్నే నువ్వు గెలిచి యుద్ధం, పోరాడమంది పట్టుదలగా, ప్రయత్నమే పదునైన ఆయుధంగా. నువ్వు కన్న రేపటి కల నెరవేరేదాకా చేరమంది దీక్షగా, విజయ శిఖరం నేరుగా చేయమంది చివరిగా, గెలుపు అనే సంబరాల పండుగ. శీర్షిక ప్రకృతే దైవం, పంచామృతాలతో సమానం, పంచభూతాల సంగమ నిలయం, పంచప్రాణాలకు ప్రణవనాదం, ప్రశాంతమైన ఏకాంతానికి ప్రణయ వేదం. ప్రకృతిని చూడగానే హృదయం పాడే ప్రేమగీతం, సర్వసృష్టికే తను మూలాధారం, జీవశక్తికి శ్రీకారం, నింగికి హరువిల్లుల సోపానం, నేలకి తడిజల్లుల ఆహ్వానం, నిలువెచ్చగా పంచే తొలి ఉషోదయ స్నేహం, చల్లని మలిసంధ్యా సమయం, తెల్లని మరుమల్లెలు వెలిగే వెన్నెల దీపం, దైవమే తనలో కొలువైయున్న రూపం. అష్టదిక్కుల్లో పుడమిమేని పొలకించి పలికే కిలకిలమను రావాల రాగం, జలజల జారే జలపాతాల సోయగం, గలగలా పారే సలయేళ్ల సరాగం, పురివిప్పి ఆడే నమల్ల నాట్య నయగారం. ప్రపంచానికి జోలపాడే తొలిలాలి అన్నమాచారిని త్యాగరాయ కృతిలో, ఈ జగతికి జనయిత తానై దాల్చింది ప్రకృతిగా ఆకృతి. 6 ఋతువుల తరగని అందాల సౌందర్యం తానే, ఆనందం నిండి ఉంది తన తనువులోని అణువణువులోనే, విరుతోటల సుమగంధపు మకరందం తానే, చూసే కంటికి తలచే మనసుకి మనోహర మాధుర్యం తానే. విశ్వజననీ ప్రాణ చైతన్యావని, స్వచ్ఛమైన ఊపిరి పోసి ఉసురు నిలిపే అమ్మే నీవని, ఆ జన్మాంతం నిన్ను ఆరాధించని. పచ్చని ప్రకృతి ధరణికి సుసంపన్నమైన ఆస్తి, వికృతిగా మారకుండా నిత్యం కాపాడుకుంటూ చేద్దాం తనతో వీడని దోస్తి. ప్రకృతిని ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, కాదు కూడదని పాడు చేస్తే మాత్రం ప్రళయం సృష్టిస్తుంది. శీర్షిక అనాగరికమే నేడు నాగరికం. నేటి మనిషి మాటల్లో అనాగరికం, చేతల్లో అనాగరికం, ఆలోచనలో అనాగరికం, అలవాట్లలో అనాగరికం, ఆవేశంతో చేసే పనుల్లో అనాగరికం, విచక్షణ జ్ఞానం కోల్పోవడంలో అంతులేని అనాగరికం, బ్రతికే జీవన విధానంలో విదేశాలను మించిన అనాగరికపు నాగరికం, పరభాషలకు సాంప్రదాయాలకు పట్టం గట్టే నాగరికం, మాతృభాషలో మాత్రం మాట్లాడడం, చదవడం, రాయడం క్షమించరాని నేరం. ఇది నాగరికం, ఏది అనాగరికం. శీర్షిక అమ్మకు ప్రేమాభిషేకం.
ప్రతి మనిషి జీవితాన తొలి ప్రేమాక్షరం అమ్మ. ఆ ప్రణవాక్షరాన్ని పిలవడంతోనే తరిస్తుంది ప్రతి ఒక్క జన్మ. సృష్టికి దైవంలా సమానంగా ప్రేమ పంచే ప్రతి ఒక్క అమ్మకు ప్రేమతో ప్రేమగా చేద్దామా ప్రేమాభిషేకం. అదెలా అంటే ఇలా: నవమాసాలు మోసి కన్నందుకు కన్నీళ్లు పెట్టించకుండా, భయంకరమైన పురిటినొప్పులు పడి తన ప్రాణాలు సైతం లెక్కచేయక ప్రాణానికి ప్రాణంగా పెంచినందుకు ప్రాణాలు తీయకుండా, పేగుబంధంతో రక్తం పంచినందుకు అమ్మ రక్తం కళ్ళ చూడకుండా, విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పినందుకు నోటికొచ్చినట్టు తిట్టకుండా, మంచి విషయాలు చెప్పినప్పుడు పెడచెవిన పెట్టకుండా, బిడ్డల కోసమే ప్రతిక్షణం ఆలోచిస్తూ బ్రతికే అమ్మను అవమానించకుండా, బాధ పెట్టకుండా, మరీ ముఖ్యంగా మన చిన్నప్పుడు కుడి ఎడమ తేడాలు కూడా లేకుండా మన మలమూత్రాలు శుభ్రం చేసిన వారి చేతులకి, రుణం తీర్చుకోలేని సేవలకి ప్రతిఫలంగా వారు వృద్ధాప్యంలో ఉండగా ఆకలి అంటే ఏదో మొక్కుబడిగానో లేదా ముష్టిగానో వేయకుండా వారు మనకి తినిపించినట్టు గోరుముద్దల్లా కాకపోయినా కనీసం గౌరవంతో భోజనం పెడదాం. వారి మాటకు విలువిస్తూ, మర్యాదగా పలకరిస్తూ, ప్రేమతో వారిని ఉన్నన్ని నాళ్ళు చూసుకుందాం. శీర్షిక: ఏది నిజం, ఏది అబద్ధం. ఏవి నమ్మకాలో, ఏవి మూఢనమ్మకాలో తెలియవే అసలు నిజాలు. మనిషి చేతి గీతల, గ్రహాల కదలికల, రాశి ఫలాల, జాతక చక్రాల, లేక జ్యోతిష్య శాస్త్రాల, లేక మనిషి నుదుటిపై తలరాతల. వీటన్నిటికంటే మనిషి తన స్వతహాగా ఆలోచించి చేసే ప్రతి పని యొక్క ప్రతిఫలమా? వీటన్నింట్లో ఏవి నిర్ణయిస్తాయి మనిషి జీవితపు మనుగడని? ఏది నిజం, ఏది అబద్ధం? దేనిని నమ్మాలి, దేనిని పాటించాలి? నమ్మకాల పేరుతో జోరుగా అమ్మకాలు జరుగుతున్నాయి. నమ్మకాల పేరుతో జోరుగా అమ్మకాలు జరుగుతున్నాయి. మూఢనమ్మకాల పేరుతో బాగా చదువుకున్న మేధావులే నరమేధాలు చేస్తుంటే మన దేశం ఏ పదంలో నడుస్తోందో అర్థం కాని అయోమయంలో ఉన్నాం మనం. మనిషి శ్రమిస్తే ఫలితం దక్కుతుంది గాని ఆలోచిస్తూ కూర్చుంటే కాదు. విలువైన కాలాన్ని వృధా చేస్తే కాదు. కష్టే ఫలి అన్నారు గాని రాసే ఫలి అని ఏ పెద్దలు చెప్పలేదు. మనిషి పేరులో అక్షరాలు మారితేనో, తగ్గిస్తేనో, పెంచితేనో, లేక అన్ని గ్రహాల శాంతి పూజలు చేస్తేనో ఏమీ మారదు. మనిషి మారాలి. మనిషి ఆలోచన విధానం మారాలి. బుద్ధి మారాలి. మంచి ఆలోచన ఆచరణగా మారాలి. మొత్తానికి మనిషి ఒక మనిషిలా బ్రతకగలిగినప్పుడే వీటిల్లో వేటి అవసరం మనిషికి రాదు, ఉండదు. నమ్మకాలు ప్లస్ మూఢనమ్మకాల ముసుగులో ఈ 21వ శతాబ్దంలో కూడా నేరాలు, ఘోరాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. శీర్షిక: ప్రసార భారతి. మా ప్రియమైన ప్రసార భారతి, నీవు వెలిగే తెలుగు జాతి హారతి. మా ప్రియమైన ప్రసార భారతి, నీవు వెలిగే తెలుగు జాతి హారతి. అనునిత్యం ఉదయించే ప్రభాత భానుడి కాంతి, అనునిత్యం ఉదయించే ప్రభాత భానుడి కాంతి. ప్రపంచానికి వినిపించిన తొలి శబ్ద తరంగాల శృతి. ఆకాశవాణిగా శ్రోతలందరినీ అలరిస్తున్న ఘనత నీది. ప్రపంచానికి వినిపించిన తొలి శబ్ద తరంగాల శృతి. ఆకాశవాణిగా శ్రోతలందరినీ అలరిస్తున్న ఘనత నీది. నిదురించిన జాతిని మేల్కొల్పిన గళజాగృతి. నిదురించిన జాతిని మేల్కొల్పిన గళజాగృతి. నవ సమాజానికి నాంది పలికిన చైతన్య ప్రగతి. నవ సమాజానికి నాంది పలికిన చైతన్య ప్రగతి. అభివృద్ధికి నీవే అసలైన ఆకృతి. అందుకు సాక్ష్యం అనుదినం వినిపించే జనహృదయ స్రవంతి. అభివృద్ధికి నీవే అసలైన ఆకృతి. అందుకు సాక్ష్యం అనుదినం వినిపించే జనహృదయ స్రవంతి. చీకటి దారిలో నడిచే ఎందరికో వెలుగుని చూపించిన ఆశాజ్యోతి. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించి ముందుకు నడిపే రథసారథి. 20వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు గడించింది వెలకట్టలేని ఎంతో ఖ్యాతి. 20వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు గడించింది వెలకట్టలేని ఎంతో ఖ్యాతి. ఇకపై ఎప్పటికీ ఆగిపోనిది స్వర సాహితి. ఇకపై ఎప్పటికీ ఆగిపోనిది స్వర సాహితి. ప్రసార భారతి ద్వారా నే వేసిన మొదటి అడుగు నా జీవితంలో మరువలేని మధుర స్మృతి. మీరింతవరకు రసమయీ సాహితీ కార్యక్రమంలో చాగర్లముడి నాగవేణి గారి స్వీయ కవితలు విన్నారు.
ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు తెలంగాణ సాహితీ భద్రాచలం. నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం. రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది. ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.